అండ్ ఈయన చెప్తున్న ఆయన దాంట్లో నేపథ్యం ఏంటండి శ్రీనివాస్ గారిది? నాకు అసలు ఆయన గురించి నాకు తెలిసింది అంటే ఆ టైంలో మేబీ వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన ప్రొడక్షన్ దాంట్లో ఏమైనా ఉన్నారేమో. బట్ తర్వాత నేను కొంత నాలెడ్జ్లో ఏంటంటే ఈయనకి కొంత కౌన్సిలింగ్ అవసరము, మానసిక పరిస్థితి బాగాలేదు, సో దానివల్ల ఇట్లా చేస్తున్నారు అనేది తెలుసుకొని ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ప్రస్తుతానికి అనేది తెలుస్తుంది. అయితే ఆయన కనిపించట్లేదు అనే దానికి ఏం చెప్తారు? ఆయన కనిపించడానికి పోవడానికే కనిపించట్లేదు అంటున్నారు. అదేంటున్నాను అంటే మరణ వాంగ్మూలం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా, కనిపించట్లేదు అనే దాని మీద ఇది కూడా పాయింట్ న్యూస్ ఏంటంటే ఆయన బ్రతికున్నారా చచ్చిపోయారా, అసలు ఏం జరిగింది, రైట్. ఇది మెయిన్. సో అనవసరంగా ఏంటంటే ఉన్నా లేకపోయినా కూడా ఒక పెద్దవాళ్ళ మీద అలా నిందేసేస్తే కొన్నిసార్లు అయ్యా లేదు అని చెప్పి చూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ నెత్తిన పడుతుంది అనవసరంగా. అంటే నిజానికి లేదు, బట్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏమో ఆయన ఎవరైనా లిఫ్ట్ చేసేసారేమో, ఏం చేశారో ఆయన తెలియదు అనే డౌట్లు వస్తాయి కదా. మేబీ ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి, లేకపోతే వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి అయ్యా ఆయన పరిస్థితి ఇది, ఆయన ఇప్పుడు లావణ్య ఉంది, ఆవిడ ఇప్పటిదాకా 30-40 సూసైడ్ నోట్లు రాసిందట ఇప్పటిదాకా. 30-40 ఓకే. సో అలా ప్రతిసారి నేను సూసైడ్ చేసుకుంటాను అనడం అనేది వాళ్ళ కొంతమందికి అలవాటు. అలా ఈయన కూడా అలా అలవాటు ఏమన్నా ఉందా పెద్దానికి సూసైడ్ నోటు అంటే బేసికలీ అది మనకి తీసుకొచ్చే అటెన్షన్ వేరే లెక్కలంగా ఉంటుంది అనమాట. సో అది తెలుసుకున్న వాళ్ళు దాన్ని చాలా చక్కగా వాడుకుంటారు, బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. సో అలా మేబీ ఆయనకి డబ్బులు అవసరమో లేకపోతే ఇంకోటి అవసరమో వెళ్ళి అడిగి ఉంటే, ఆయన లేదు కాదు అని చెప్పుంటే ఏదో రకంగా తీసుకోవడానికి మళ్ళీ ఇలా ఏమైనా చేస్తున్నారా. బట్ ఆయన అన్న ప్రతి మాట అసలు చాలా జుగుప్సాకరంగా ఉంది. నేనేదో పబ్లిసిటీ కోసం చేయట్లేదు అని చెప్పి అన్న మాట కూడా ఓకే, కానీ ఆ తర్వాత అన్నారే ఇద్దరం ప్రేమించాము, ప్రేమదేశం సినిమానా, లేకపోతే ఆయన పాప సినిమా ఆయన సినిమా పేరు కూడా ఆయనే చెప్పుకున్నాడు, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ లేకపోతే స్కిజోఫీనియా అన్నప్పుడు అదేంటంటే దాంట్లో